వీళ్ళని తీసేయమని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉమ్, 22 మందిని తీసేయమని ఉమ్, ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఆ ప్లేస్లో వీళ్ళని అపాయింట్ చేయమని చెప్పి ఆ ఇన్ఛార్జికి అప్పచెప్పాలి సైలెంట్గా. ఉమ్. ఇండైరెక్ట్గా చేయాల్సిన పని, అది అన్అఫీషియల్ గా చేయాలి. అనఫీషియల్గా చేయాల్సిన పని. ఈవిడ 2 కలిపి రాయిచ్చేసింది అనుకుంటా. లేకపోతే ఏ కార్పొరేట్ సంస్థలో పాపం. ఉండుంటాడు. అదే పాపం. అట్లా విడివిడిగా పంపించబడి 2 కలిపి పంపించేసినట్టున్నాడు. అది కూడా చూసి ఉండదు, అందుకని సంతకం పెట్టేసి చెప్పేసి ఉంటుంది. ఉమ్, వాళ్ళ ప్లేస్లో వీళ్ళని అంటే ఉమ్, అక్కడ ఏమర్థమైపోయింది అది? చంద్రబాబు చేత చంద్రబాబు కోసం చంద్రబాబే నడిపిస్తున్నాడు. ఉమ్, రాజమండ్రి నాకున్న అవగాహన మేరకు ఢిల్లీలో చిట్ట చివరి దాకా ఎవరైతే అక్కడ కీలకమైన ఇన్ఛార్జి కూడా సోమవీర్రాజు పేరే పెట్టారు. ఉమ్, చివరి నిమిషంలో పేరు మారింది. ఉమ్, అది చంద్రబాబుతో మాట్లాడాక మారినటువంటి ఉమ్, సిచ్యుయేషన్. ఉమ్, రెండోది వచ్చేటప్పటికి అసలు కాపులే లేకుండా చేయటం. ఉమ్, ఇవన్నీ ఏంటి? కాపులు లేకుండా ఎందుకు చేశారు అంటే పవన్ కళ్యాణ్ బోల్డ్ మంది కాపులకి వేస్తున్నాడండి, ఉమ్, 15-20 మంది దాకా. ఉమ్, మొత్తం కాపులకి ఇచ్చుకుంటే ఎట్లాగా, ఉమ్, మిగతా వర్గాలు ఫీల్ అవుతాయి కాబట్టి అని ఇప్పుడు కాపు కానీ బ్రాహ్మణ కానీ వైశ్య కానీ ఇట్లాంటి లేనటువంటి పరిస్థితి అయింది. అంతే కదా. ఆ సిచ్యుయేషన్ తీసుకొచ్చి పెట్టారు. ఉమ్, అది అసలు అదేంటంటే కూటమిలో చూడండి పోనీ అక్కడ ఇచ్చారా? చివరికి కాపులు అత్యధిక సీట్లు వైసీపీ ఇచ్చినట్టు, అవును. 3 కలిపేవలేకపోయారు ఉమ్, అన్ని. ఉమ్, ఇది అసలు ప్లాన్డ్గా ఆలోచించుకున్నారా? ఉమ్, ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే పురంధేశ్వరి తను ఏ వ్యవస్థకైతే దూరంగా ఉంటుంది అనుకున్నారో, ఉమ్, బీజేపీని బాగా డెవలప్ చేస్తుంది ఆవిడ అనుకుంటే, ఉమ్, అన్నగారి కూతురు కాబట్టి ఉమ్, బీజేపీ తన అన్నగారు పెట్టిన పార్టీని కాపాడడం కోసం బీజేపీని బలిపశువుని చేసిందనే ఫీలింగ్ కార్యకర్తలు బలంగా పడిపోయింది. ఉమ్, దాన్ని రెక్టిఫై చేయాల్సిన సందర్భం ఇది. ఉమ్, కానీ ఈ లేఖల ద్వారా అంటే ఆవిడ ఏం చెప్పింది మొన్నటిదాకా, నాకేం సంబంధం లేదు, అక్కడ జాతీయ నాయకత్వం వాళ్ళే వచ్చారు, వాళ్ళే చూశారు, మీరు చూసుకున్నారు కదా, నన్ను కూడా పిలవలేదు, ఉమ్. నాకు కూడా ఏం సంబంధం, నాకు ఇక్కడ